హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మీరు ఎలాంటి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్స్, టెట్, డిఎస్సి ఎలాంటి పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే 100% మీకు నవ్య ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి నుంచి 100% మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు నవ్య ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి గురించి వీడియోస్ అనేది డైలీ మీకు అయితే రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయవద్దు. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అందరూ ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ నేను మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నవ్య ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి గురించి మనకి 2 పేజెస్ అయితే ఉందమ్మా. మనకు ఒక పెద్ద చార్టే ఉంది. సో ఈ చార్ట్ నేను మీకు డైలీ మీకు 15 మినిట్స్ వీడియో చేసి మీకు రిలీజ్ చేస్తుంటాను. ఎందుకంటే మీకు ఫుల్ వీడియో చేస్తే ఒకేసారి మీకు 1 అవర్ 2 అవర్స్ వీడియో చేస్తే మీకు బోర్ కొడుతుంది. అందులో వీడియో లెంత్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా డైలీ నేను మీకు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి డైలీ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తుంటాను. సో ఓకేనా. సో ఈ రోజు మనం మొదటి నుంచి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందులో భాగంగా నవ్యాంధ్ర సమగ్ర చరిత్ర భాగంగా మనం మొదటిగా ఇక్కడ చూసుకుంటే మీరు ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2వ తేదీన పునఃవ్యవస్థీకరణ జరిగింది. ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మాత్రమే ఉన్నవి. రాష్ట్ర వైశాల్యం చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెంబర్స్ అనేది 100% మీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందమ్మా. 1,60,205 చదరపు కిలోమీటర్లు. జనాభా చూసుకుంటే మీకు 4.93 కోట్లు. పురుషులు చూసుకుంటే మీకు 1,82,86,669 మంది. స్త్రీలు చూసుకుంటే మీకు 1,84,79,073 మంది. పురుషుల అక్షరాస్యత చూసుకుంటే మీకు 57.15. స్త్రీల అక్షరాస్యత చూసుకుంటే 33.65. మొత్తం అక్షరాస్యత చూసుకుంటే 67.41. రాష్ట్రానికి ఉత్తరాన ఒడిశా, ఛత్తీస్గఢ్, పడమట కొంతవరకు తెలంగాణ రాష్ట్రం, కొంతవరకు కర్ణాటక, దక్షిణాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులు కలిగినవి. నైసర్గిక స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని 3 సహజ మండలాలుగా విభజించవచ్చును. తీర మైదాన, తూర్పు కనుమలు, దక్కన పీఠభూమిలో భాగమైన రాయలసీమ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కంపల్సరీ టాపిక్స్ నుంచి 100% మీకు అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయమ్మా. తర్వాత చూసుకుంటే మనకి శాతవాహనుల గురించి అయితే తెలుసుకుందాం. శాతవాహనుల పరిపాలన కాలం చూసుకుంటే మీకు క్రీస్తు పూర్వం 271 నుంచి మీకు క్రీస్తు పూర్వం 178 వరకు. మొత్తం రాజులు 30 మంది, 450 సంవత్సరాలు. మూల పురుషుడు శాతవాహనుడు, స్థాపకుడు సిముకుడు, గొప్పవాడు ఓతిమిపుత్రుడు శాతకర్ణి. చివరి రాజు పులోమావి 3. రాజధాని ధరణికోట, ధాన్య కటకం, ప్రతిష్టానపురం, పైఠాన్. రాజభాష ప్రాకృతం. తర్వాత రాజవంచనం సూర్యుడు. తొలి మతం జైన మతం. మొదట అనుసరించిన మతం ఎక్కువగా హైందవ మతం. అదేవిధంగా శాసనాలు నాన్ ఘాట్, నిగమ సభలు గూర్చి నాసిక్. అదేవిధంగా మనకి మ్యాక్కత్ ధోని. శాతవాహనుల వంశవృక్షం చూసుకుంటే శ్రీముఖుడు క్రీస్తుపూర్వం 200 నుండి క్రీస్తుపూర్వం 198. అదేవిధంగా కన్హా లేక కృష్ణ క్రీస్తుపూర్వం 198 నుంచి క్రీస్తుపూర్వం 180. మొదటి శాతకర్ణి క్రీస్తుపూర్వం 180 నుంచి క్రీస్తుపూర్వం 170. పునోత్సగుడు క్రీస్తుపూర్వం 170 నుంచి క్రీస్తుపూర్వం 152. స్కంద సంబి క్రీస్తుపూర్వం 152 నుంచి క్రీస్తుపూర్వం 134. రెండవ శాతకర్ణి క్రీస్తుపూర్వం 134 నుంచి క్రీస్తుపూర్వం 78. లంబోదరుడు క్రీస్తుపూర్వం 78 నుంచి క్రీస్తుపూర్వం 60. అపిలకుడు క్రీస్తుపూర్వం 60 నుంచి క్రీస్తుపూర్వం 48. మేఘస్వాతి క్రీస్తుపూర్వం 48 నుంచి క్రీస్తుపూర్వం 30. స్వాతి శాతకర్ణి క్రీస్తుపూర్వం 30 నుంచి క్రీస్తుపూర్వం 12. స్కంద స్వాతి క్రీస్తుపూర్వం 12 నుంచి మీకు క్రీస్తుపూర్వం 5. భృంగేంద్ర స్వామి క్రీస్తుపూర్వం 5 నుంచి క్రీస్తుపూర్వం 2. కుంతల శాతకర్ణి క్రీస్తుపూర్వం 2 క్రీస్తు శతకం 10. స్వాతకర్ణ క్రీస్తు శతకం 10 నుంచి క్రీస్తుపూర్వం 12. మొదటి పులోమావి క్రీస్తు శతకం 12 నుంచి క్రీస్తు శతకం 34. గౌరి కృష్ణ క్రీస్తు శతకం 34 క్రీస్తు శతకం 59. హలా శాతకర్ణి క్రీస్తు శతకం 59 క్రీస్తు శతకం 64. మండాలక క్రీస్తు శతకం 64 క్రీస్తు శతకం 69.
పురేంద్ర క్రీస్తు శతకం 69, క్రీస్తు శతకం 90. సుందర స్వామి క్రీస్తు శతకం 90, సుందర స్వాతి క్రీస్తు శతకం 90, క్రీస్తు శతకం 92. చకోర స్వాతి క్రీస్తు శతకం 92, క్రీస్తు శతకం 92. శివస్వాతి క్రీస్తు శతకం 92, క్రీస్తు శతకం 106. గౌతమి పుత్ర క్రీస్తు శతకం 106, క్రీస్తు శతకం 130. రెండవ పులోమావి క్రీస్తు శతకం 130, క్రీస్తు శతకం 158. శివశ్రీ శాతకర్ణి క్రీస్తు శతకం 158, క్రీస్తు శతకం 165. శివస్కంద క్రీస్తు శతకం 165, క్రీస్తు శతకం 172. యజ్ఞశ్రీ శాతకర్ణి క్రీస్తు శతకం 172, క్రీస్తు శతకం 202. విజయ శాతకర్ణి క్రీస్తు శతకం 202, క్రీస్తు శతకం 208. చంద్రశ్రీ క్రీస్తు శతకం 208, క్రీస్తు శతకం 218. మూడవ పులోమావి క్రీస్తు శతకం 218, క్రీస్తు శతకం 230. కంపల్సరీ ఈ టాపిక్స్ నుంచి 100% మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత శ్రేణులు వృత్తి సంఘాల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల కాలంలో 18 శ్రేణులు ఉన్నట్టు శాసనాలు సాహిత్యం తెలుపుతున్నాయి. వీటిని అష్టాదశ శ్రేణులని శాసనాలని పేర్కొన్నారు. అవి హళికుడు వ్యవసాయదారులు, సేది వ్యాపారులు, సార్థవాహులు విదేశీ వర్తకం సాగించేవారు, స్వర్ణకారులు బంగారు పనులు చేసేవారు, కోలికులు నేత పనివారు, శిలవర్ధకులు శిల్పులు, పసకరులు మేదరవారు, గోపాలక గోవులను కాసేవారు, వదకులు వడ్రంగులు, తర్వాత తిలపిష్టకులు నూనె గానుగ వారు, కాసకారులు కంచు పని చేసేవారు, కులరికులు కమ్మురులు, కమ్మరులు కుమ్మరులు, చమ్మకారులు చర్మకారులు, గదికులు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు, వదక యంత్రాలు నీటి యంత్రాలను నడిపేవారు, మూలకారులు పూల వ్యాపారులు, మర్తకారులు వాయిద్య గాడులు. తర్వాత ఇక్ష్వాకుల గురించి తెలుసుకుందాం. రాజధాని విజయపూరి, ప్రస్తుత నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా. రాజ్యస్థాపకుడు వశిష్ఠిపుత్ర శ్రీ శంతములుడు, గొప్పవాడు, వీర పురుషోత్తుడు, శివరవాడు, రుద్ర పురుషోదత్తుడు. రాజభాష ప్రాకృతం, రాజచిహ్నం సింహం, మతం వైదిక మతం బౌద్ధం. ఈక్షు అంటే చెరుకు అనేసి అర్థం. ఈక్ష్వకులను శ్రీ పార్వతీయులు, ఆంధ్రభృత్యులుగా, అయోధ్యని ఏలిన సూర్యవంశీయులుగా, బుద్ధుడి వారసులుగా చరిత్రకారులు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బౌద్ధ మతం వీరి కాలంలో ఉన్నత స్థితికి చేరుకుంది. బౌద్ధికానికి ఈ కాలం స్వర్ణయుగం. సంస్కృతంలో శాసనాలు ముద్రించిన తొలి రాజవంశం వీరిదే. తొలిసారిగా దేవాలయాలు నిర్మించిన వారు కూడా ఈక్ష్వకులే. శాసనాలలో శిల్ప పేరు కాలం ముద్రించడం వీరి కాలంలోనే ప్రారంభం అయింది. తొలి సంస్కృత శాసనం వేయించి ఈక్ష్వకులే. భారతదేశంలో రుద్రమణుడు తొలి సంస్కృత శాసనాన్ని జాన్గఢ్లో వేయించారు. వీరులకు విగ్రహాలు నిర్మించే వీరగల్ సంప్రదాయం వీరితోనే మొదలైంది. వీర పురుష దత్తుడి అల్లూరి శాసనం ప్రకారం ఈక్ష్వకులు, శాతవాహనులు, సామంతులు శాసనాలు ద్వారా లభించిన ఆధారాల ప్రకారం ఈక్ష్వకులు రాజులు నలుగురు. వారు ఎవరంటే శ్రీ శాంతమూలుడు, వీర పురుష దత్తుడు, ఏబహుళ శాంతమూలుడు, రుద్ర పురుష దత్తుడు. వీరి అనంతరం మరో ముగ్గురు కూడా పరిపాలించినట్టు తెలుస్తుంది. అయితే స్పష్టమైన ఆధారాలు లభించలేదు. వీరి కాలం విషయంలోని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రాచీన పల్లవులు. స్థాపకుడు వీరకర్చవర్మ, క్రీస్తు శతకం 285, భూలోక సింహం అంటారంట. గొప్పవాడు విష్ణుగోపుడు, సముద్రగుప్తుని చేతుల ఓటమి. చివరివాడు నందివర్మ 1. రాజధాని కంచి. మనం మాట్లాడుతున్నది ప్రాచీన పల్లవుల గురించి అమ్మా. రాజలంచనం, కాట్వాంగము, ధ్వజసింహము భూలోక సింహాలుగా ప్రసిద్ధి. ప్రత్యేకత, అమరావతిని శైవ క్షేత్రంగా మార్చబడింది వీళ్ళ ద్వారానే. తర్వాత బృహత్పల్లయనులు. స్థాపకుడు జయవర్మ, రాజధాని కోడూరు. ఆనంద గోత్రికులు. స్థాపకుడు కందరుడు, గొప్పవాడు పాలకుడు. మనం మాట్లాడుతున్నది ఆనంద గోత్రికులలో స్థాపకుడు కందరుడు అని ఆయనైతే దీనైతే స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. గొప్పవాడు ఎవరంటే ఈ వంశంలో పాల్క. రాజధాని కోటప్పకొండ, చిహ్నం వృషభం,
మొదటి మతం బౌద్ధ మతం, తరువాత మతం శైవం. రాజలంచనం గోలంగులం ధ్వజచిహ్నం త్రికూట పర్వాధిపతులుగా ప్రసిద్ధి చెందారు. సో దీని గురించి క్లియర్గా ఇంతవరకు అయితే వివరంగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ నచ్చింటే లైక్ చేయండి తప్పకుండా. సో తర్వాత చూద్దాం, ఇక్కడ మనం డీటెయిల్గా పెద్ద చార్టే ఉందమ్మా. సో తర్వాత టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. జస్ట్ వెయిట్. తర్వాత ఆనంద గోత్రికుల వంశవృక్షం. మొదటి కందరుడు దామోదర వర్మ, అతివర్మ, రెండవ కందరుడు. వీరి కాలం స్పష్టంగా తెలియదు అనేసి మనకు వచ్చిన డౌట్ కూడా వచ్చింది. శాసనాలు చూసుకుంటే దామోదర వర్మ మట్టిపాడు తామ్ర శాసనం, అతివర్మ గోరంట్ల తామ్ర శాసనం, సత్యభాములుని చేజల్ల శిలాశాసనం. ఈ చివరి శాసనాన్ని కందరుని మనముడు సత్యభాములుడు వేయించాడు. శ్రీలంకాయనులు స్థాపకుడు విజయదేవర వర్మ, గొప్పవాడు అస్థివర్మ, శివరవాడు రెండవ నందివర్మ. రాజధాని వెంగి. దాన్ని బట్టి మనం ఏమంటున్నాం, పశ్చిమ గోదావరి అంటున్నాం కదా. చిహ్నం చూసుకుంటే వృషభం, మతం చూసుకుంటే శైవం, రాజభాష సంస్కృతం, రాజలంచానం చిత్రరథ స్వామి ఆరాధకులుగా ప్రసిద్ధి. శాసనాలు 10 శాసనాలు లభించాయి. వాటిలో 9 తామ్ర శాసనాలు, 1 శిల్ప శాసనం. అది 1979లో గుంటుపల్లి బౌద్ధ శిథిలాలలో లభించింది. ఈ శాసనాలన్నీ వీరు తమ రాజధాని వెంగిపురం నుండి విడుదలైతే చేశారు. తర్వాత శ్రీలంకాయనుల వంశవృక్షం. విజయదేవవర్మ క్రీస్తు శతకం 300 నుంచి క్రీస్తు శతకం 315. మొదటి అస్థివర్మ క్రీస్తు శతకం 315, క్రీస్తు శతకం 320. మొదటి నందివర్మ క్రీస్తు శతకం 320, క్రీస్తు శతకం 335. అచండవర్మ క్రీస్తు శతకం 335, క్రీస్తు శతకం 358. రెండవ అస్థివర్మ క్రీస్తు శతకం 358, క్రీస్తు శతకం 375. రెండవ నందివర్మ క్రీస్తు శతకం 375, క్రీస్తు శతకం 420. విజయస్కందవర్మ క్రీస్తు శతకం 420, క్రీస్తు శతకం 450. తర్వాత మనం విష్ణు కుండినుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతాం కాబట్టి. సో ఇంతవరకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే మీకు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమనిపించిందో వీడియో కింద కంపల్సరీ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు చేయాలా వద్దనేసి నాకు తెలుస్తుందమ్మా. సో నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.